హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు Mathway. సో ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ n వాల్యూ. ఇక్కడ మనకు ఈక్వేషన్ ఉంది అండర్ రూట్ 3 ఈక్వల్ టు 729. సో దీన్ని సాల్వ్ చేసి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ హౌ టు సాల్వ్ దిస్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే 729 ఉంది కదా, దాన్ని ఏం చేస్తున్నా అంటే నేను 729 ని ఇలా రాస్తున్నా. ఎలా అంటే సో 729 పర్ఫెక్ట్ స్క్వేర్, 27 స్క్వేర్ కదా. సో దాన్ని ఏం చేసిన నేను 27 స్క్వేర్ అని రాసుకున్నా. మనం ఎలా అయినా రాసుకోవచ్చు, 9 క్యూబ్ అని అట్లా ఎట్లయినా రాసుకోవచ్చు, బట్ ఈ విధంగా నేను ఫాలో అవుతున్నా. సో నెక్స్ట్ ఏంటంటే నాకు రూట్ తీసేయాలి. రూట్ తీయాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో వాట్ విల్ హ్యాపెన్ దెన్? సో ఇక్కడ మనకు హోల్ స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 పవర్ n మిగులుతుంది. ఇక్కడ ఏమొస్తుంది సార్? 27 స్క్వేర్ హోల్ స్క్వేర్. సో యూజింగ్ దిస్ ఫార్ములా a పవర్ m హోల్ పవర్ n. సో ఎక్స్పోనెంట్స్ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. a పవర్ mn అంటే 2 2 4, రైట్. సో ఇప్పుడు మనం బేస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 27 ఉంది. 27 ని బేస్ 3 తో రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఎలా అంటే 3 పవర్ n ఈక్వల్ టు 3 క్యూబ్, 3 క్యూబ్ మళ్ళీ హోల్ పవర్ 4. సేమ్ ఫార్ములా అప్లై హియర్. a పవర్ m హోల్ పవర్ m అంటే 2 మల్టిప్లై చేయాలి. 3 4 12. సో 3 పవర్ n ఈక్వల్ టు 3 పవర్ 12. చూడండి ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్. సో బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో మన n వాల్యూ ఏంటి? అవర్ n వాల్యూ ఇస్ 12.